పోతన భాగవతం నుండి కొన్ని ఎన్నిక చేసిన పద్యాలకు డాక్టర్ సి నారాయణరెడ్డి గారి కమనీయ వ్యాఖ్యానంతో యువభారతి ప్రచురించిన మందార మకరందాలు పుస్తకం నుండి పద్యాలను వ్యాఖ్యానాన్ని శ్రీమతి డాక్టర్ కృష్ణకుమారి గారి గళంలో వినండి. ఇది 5వ భాగం. 26వ పద్యం. చదివించిరి నను గురువులు చదివితి ధర్మార్థముకర శాస్త్రంబులు నే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. మోక్ష విద్య తప్ప తన కొడుకు అన్ని విద్యలు చదవాలని హిరణ్యకశిపుని ఆకాంక్ష. మోక్షాన్ని గురించి బోధించే చదువే చదువని ప్రహ్లాదుని ప్రగాఢ విశ్వాసం. ఈ సంగతి అప్పటికి తండ్రికి తెలియదు. అడుగుతున్నాడు తనయుడు నేర్చిన విద్యా విశేషాలేమిటని. ఒక్క పద్యం చెప్పి అర్థతాత్పర్యాలు వివరించుమని. అర్థతాత్పర్యాలేమిటి? ఒక పద్యంలో పరమార్థ సారాన్నే అందించినాడు ప్రహ్లాదుడు. చదివినవి పెక్కు శాస్త్రాలైనా చదువుల సారం ఒక్కటేనని వడబోసి నిగ్గు తేల్చినాడు. చదువులలో మర్మమెల్ల చదివితిని అని తేటపరిచినాడు. అంతగా తేటపరిచిన తామసం ముదిరిన దైత్యనాథునికి అది అంతు పట్టలేదు. సాత్వికులకు మాత్రమే బోధపడే విషయం అది. ఆ మర్మం సాధుజన సంవేద్యం, అఖిల ముని జన హృద్యం. అది బ్రహ్మజ్ఞానం, ఆద్యం అనవద్యం. సమస్త విద్యలకు సారభూతమైన బ్రహ్మజ్ఞానాన్ని ప్రవచించే ఈ పద్యం పరమ వ్యావహారిక జగత్తులో సైతం ప్రచలితంగా ఉంది. పరమార్థంలోనా? కానక్కర్లేదు. మామూలు లౌకిక ప్రసంగాల్లో కూడా ఎంతవరకు వచ్చింది నీ చదువు? ఒక ప్రశ్న. చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, తడుముకోకుండా సమాధానం. ఆ పంక్తికి అంత ప్రాణముంది కాబట్టి ఇన్నేళ్లుగా ఇన్నిన్నోళ్లుగా చలామణిలో ఉంది. 27వ పద్యం. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. అహంకారానికి ప్రతిరూపం హిరణ్యకశిపుడు, సౌజన్య స్వరూపం ప్రహ్లాదుడు. ఇద్దరి మధ్య పెద్ద వివాదమే జరిగింది. నేను తప్ప ఇంకెవ్వడు గొప్ప అని తండ్రి పిడివాదం. అందర్నీ మించినవాడు ఆపై ఒకడున్నాడు అని కొడుకు సంవాదం. ఎవని బలం చూసుకొని వాదిస్తున్నావు అంటే, ఎవడు సృష్టికే కాదు సృష్టికర్తకే బలమో ఆ విభుడే నాకు బలమని ఆ పరమ భక్తుని సమాధానం. బలశబ్దం ప్రాసస్థానంలో మరీ మరీ రావడం ఈ పద్యానికి కొండంత బలం. 28వ పద్యం. కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి కర్మములుగై కొని కొందరు కర్మబద్ధులై కానరు విష్ణు కొందరట కందుర కించన వైష్ణవాంగ్రి సంస్థాన రజోభిషిక్తులగు సంహృత కర్ముల్ దానవేశ్వర. విష్ణువు సర్వాత్ముడు, జీవులు కర్మబద్ధులు. వెలుతురు ఉన్న చీకట్లోనే ఉంటారు. చూస్తున్నామనుకుంటున్నా చూడలేని స్థితిలో ఉంటారు. కానని అనే మాటను 3-4 సార్లు ప్రయోగించి ఆ జీవుల అంధతను అజ్ఞతను నొక్కి చెప్పినాడు పోతన్న. మరికొందరున్నారు. వారు ఈ కొందరి వంటి వారు కారు. సంహృత కర్ములు, భాగవతుల పాద ధూళితో పునీతులైన వారు. వారే విష్ణువును కనగలిగేవారు. కర్మబద్ధులకు విముక్త కర్ములకు ఉన్న భేదాన్ని తేట మాటలో తెలిపిన పద్యమిది. 29వ పద్యం. ఇందుగలడందులేడని సందేహము వలదు
చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన ఆనందందేగలడు దానవాగ్రణి వింటే. సర్వం విష్ణుమయం జగత్తు. ఈ లోకమంతా విష్ణుమయమే. ఇది తెలుగునాట బాగా వాడుకలో ఉన్నమాట. ఈ పద్యానికి ఇదే పునాది. అయితే కట్టడంలో పోతన్న పనితనం కొట్టవచ్చినట్లు కనిపిస్తున్నది. మొత్తం పద్యాన్ని పిండితే చేతికందే సారం చిటికెడే. దేవుడంతటా ఉన్నాడు. చక్రి, సర్వోపగతుడు, దానవాగ్రణి వంటి 3-4 పదాలు తీసివేస్తే మిగిలే మాటలు ఇందులు, అందులు, ఎందెందులు, అందందులు. ఈ బిందుపూర్వక దకారాల పొందికలే ఈ పద్యంలో పొదిగిన అందాలు. ఈ అందాల అల్లిక వల్లనే ఈ పద్యం నిత్యస్మరణీయంగా నిలిచిపోయింది. ఇంకొక విశేషం ఉంది. భగవత్పరంగా వ్రాయబడిన ఈ పద్యంలోని పరమార్థం అప్పుడప్పుడు మరుగున పడిపోవడం కూడా జరుగుతుంది. ఏ పెద్ద మనిషో ఈ పూట ఇక్కడుండి మరో ఘడియలో ఏ ఢిల్లీలోనో ఉంటే ఆ వార్తను విన్న తెలుగువాడు వ్యాఖ్యానిస్తాడు, అబ్బో ఆయనకి ఇందుగలడందు లేడని సందేహము వలదని. ఎన్నో సందర్భాలలో నెమరు వేసుకోవడానికి ఉపయోగపడే పద్యపదాలు పోతన్నవి. అందుకే అతడు ఇజం ఎరుగని ప్రజాకవి. 30వ పద్యం. నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా, నా తపఃఫలంబా నా కుమారా, నాదు చిన్నివడుగా నా కులదీపక, రాగదయ్య భాగ్యరాశివగుచు. ఇవి వామనుణ్ణి కన్న తల్లి అయిన అదితి మాటలే కానక్కర్లేదు. ఏ తెలుగు తల్లైనా ఇలాగే అంటుంది. ఎద చేసిన వాత్సల్యంతో, మూర్తి కట్టిన మాతృత్వంతో నడిచే ఈ పద్యానికి జీవం నన్ను కన్న తండ్రి అనే అచ్చ తెలుగు పలుకుబడి. కన్న కొడుకును కన్న తండ్రి అని పిలవడం తెలుగు భాషకు దక్కిన వరం. 31వ పద్యం ఇది. జో జో కమలదళే క్షణ జో జో, మృగరాజ మధ్య జో జో, కృష్ణ జో జో, పల్లవకర పద జో జో, పూర్ణేందు వదన జో జో, యనుచున్. కందంలో అందంగా ఇమిడిన జోలపాట ఇది. జో అచ్యుతానంద జోజో ముకుంద అనే జోలపాట పాటల్లో ఎంత పేరు మోసిందో పద్యాల్లో ఇది అంత వాసికెక్కింది. ఎందరెందరో తెలుగు తల్లులు ఇది పోతన పద్యమని తెలియకుండానే మనసారా పాడుకునేవారు. మాతృత్వ మాధుర్యాన్ని తనివితీరా అనుభవించేవారు. ప్రాసస్థానంలో జోజో అంటూ ఉండడం వల్ల, మధ్య మధ్య కృష్ణపరమైన ముచ్చటైన సంబోధనలుండడం వల్ల ఇటు రక్తికి అటు ముక్తికి మూలకందమైంది ఈ కందం. ఇప్పటి వరకు మీరు యువభారతి ప్రచురణ మందార మకరందాలు నుండి పద్యాలను తాత్పర్య సహితంగా శ్రీమతి డాక్టర్ కృష్ణకుమారి గారి గళంలో విన్నారు.